మీరు అంటున్నారు కదా, నేను మాట్లాడుతుంది నిజమైన నికార్సైన దళితుల హక్కుల కోసం అని. మరి ఆ దళిత సంఘాల నుంచి ఏమైనా మద్దతు వచ్చిందా? మీరు ఇప్పుడు కరెక్ట్గా మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు, మా హక్కుల కోసం మాట్లాడుతున్నారని. అబ్బే అసలు నాకు ఇప్పుడు మన ప్రసన్న కుమార్ అని దళిత హిందూ హక్కుల పరిరక్షణ సంస్థ, ఓల్డ్ ఆర్గనైజేషన్. సో అతను నేను కలిసే వర్క్ చేస్తున్నాను. ఓకే, రైట్, సరే, ఓకే. ఈ వివాదం అనేది మీరు అన్నట్టుగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, మీరు ఒక వాదన వినిపిస్తున్నారు, ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీయింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు మీపై పోలీసు వ్యవహరించిన తీరు అంశాన్ని మీరు బాగా హైలైట్ చేశారు. ఆ నేపథ్యంలో మీరు అప్పటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై కామెంట్స్ చేశారు. బీహార్కి చెందిన నాయక్ సంబంధించి ఇష్యూని మీరు తెర ముందుకు తెచ్చారు. కానీ ఏమి తేల్చలేకపోయారు, ఏ ఆధారాలు చూపలేకపోయారు అన్న ఒక ఆరోపణ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు మీరు. ఎందుకు ఏం జరగలేదు? మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అన్ని పోలీసులు తేల్చారు. పోలీసులు 164 స్టేట్మెంట్స్ కూడా స్పష్టంగా సబ్మిట్ చేశారు కోర్టులో. ఎవరు వచ్చారు, ఎలా హింసించారు, మొత్తం ఆ డాక్టర్ల తప్పుడు రిపోర్ట్లు, ప్రభావతి ఎలా ఇమ్మని చెప్పింది, ఏ పరిస్థితుల్లో వాళ్ళు రిపోర్ట్లు మార్చారు, ఎలా ఉన్న రిపోర్ట్ని ఎలా మార్చారు అనేది డాక్టర్లు అన్ని స్టేట్మెంట్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఎనీ మూమెంట్ ఆ నిజం ఆల్రెడీ బయటకు వచ్చింది. కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్. రైట్. పివి సునీల్ కుమార్ ప్రూవ్ చేయలేకపోయారు అని అతను ఏదో మాట్లాడుతున్నాడు. అంతా ప్రూవ్ అయిపోయింది. ఓకే.